నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈ రోజు కార్తీక పురాణం 28వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. ఈ అధ్యాయంలో కోపంతో హద్దులు దాటి ఒక భక్తుని శపించిన దుర్వాస మహాముని తనకు ఎదురైన ఉపద్రవం నుంచి ఎలా బయటపడ్డాడు? ఒక మహాభక్తుడైన అంబరీషుడు తన భక్తితో శ్రీమన్నారాయణుని సుదర్శన చక్రాన్ని ఎలా ఆపగలిగాడు? తనను శపించిన ముని పట్ల అంబరీషుడు చూపించిన ఔదార్యం ఎట్టిది? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించే శ్రీ మహావిష్ణుని సుదర్శన చక్ర మహిమ గురించి ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యక్రమములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్లి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణములకు నన్ను ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి తిని. నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు దగ్గరకు వెళ్లి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినాడు. కనుక నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కళంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టము కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు కనుక ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపవలెనన్నా ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి గాని శరణు కోరి వచ్చిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కాని చంపలేదు. దేవా, సురాసురాది భూత కోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని కాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నిన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకును తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతము నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టినను కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని. నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలెనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహా తపస్శాలి. రుద్ర తేజము భూలోకవాసులందరూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమియో కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసవతియగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతూగరు. నన్నెదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడు
బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడా, పలుకులాలకించి నేను దేవతలను, గోవులను, బ్రహ్మాండుల యందును, స్త్రీల యందును గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలననియే నా అభిలాష. కనుక నిన్ను శరణు వేడుచున్న నన్ను శరణు వేడుచున్న ఈ మునీశ్వరుని రక్షించు బాధ్యత నీదే అని వినయముగా ప్రార్థించాడు. అంబరీషుడి ప్రార్థనకు చక్రాయుధము సంతోషించి, అంబరీష, నిన్ను నాశనము చేయాలని చూసిన ఈ మునిని రక్షించుటకు అడ్డుపడుతున్న నీ మానవత్వానికి నా ప్రశంసలు. ముల్లోకాలను బాధలకు గురి చేసిన అనేక మంది రాక్షసులను సంహరించుటకు నా స్వామి శ్రీ మహావిష్ణువు నన్ను వినియోగించాడు. మహా తపస్శాలి అయిన, అహంభావి అయిన ఈ దుర్వాసుని అహంకారము తొలగించుట కొరకే ఇతనిని తరిమాను, కాని ఇతనిని వధించు ఉద్దేశము నాకు లేదు అని ముగించాడు. సుదర్శన చక్రమును పరిపరి విధాల స్తుతించిన అంబరీషుని భక్తికి మెచ్చుకొని, భక్త, ఎవరైతే నా స్తోత్రమును పఠించెదరో వారికి కష్టములు తొలగి సుఖములు లభించును. నా స్తోత్రమును వినిన వారును సకల సుఖములు పొంది అంత్యమున విష్ణు సాయుధ్యము పొందెదరు అని చెప్పి చక్రాయుధము అంతర్ధానమయ్యెను. ఇంతటితో 28వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.